పెద్ది సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు కొంత ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటా అని చెప్పి ఆఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. బట్ నిన్న నైట్ జరిగినటువంటి కారా అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో బుచ్చిబాబు గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ సుమా గారు అడిగినటువంటి దానికి 25 జూన్న థియేటర్లోకి రాబోతున్నాం అని ఆఫీషియల్ స్టేట్మెంట్ ఆయన నోటి నుంచే ఇచ్చారు. ఇప్పటికే పెద్దికి సంబంధించినటువంటి ఆ బజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెద్దికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ తయారైపోయింది. ఎస్పెషలీ ఆ సాంగ్స్లో మనకి చికిరి సాంగ్ కావచ్చు, ఆ తర్వాత రైరైరారా సాంగ్ కావచ్చు, వచ్చినటువంటి గ్లిమ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో బద్దలైపోయిందట. దానికి సంబంధించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే రామ్ చరణ్ గారికి గాయం కూడా అయింది. దానివల్ల సినిమా పోస్ట్ పోన్ అయినవటం కూడా జరిగింది. అయినా కూడా వెంటనే ఆయన అంత పెయిన్ని కూడా భరించి షూటింగ్లో పాల్గొంటాం. ఆ ఐటమ్ సాంగ్ షూటింగ్ నుంచే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్లో అది కూడా ఉంటుందన్నట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా ఈ సాంగ్ కంప్లీట్ అయిపోగానే సినిమా షూటింగ్కి సంబంధించి గుమ్మడికాయ కొట్టి ఒక రేంజ్లో ప్రమోషన్స్ని స్టార్ట్ చేయబోతున్నారట. అక్రాస్ ఇండియా మొత్తంలో కూడా దద్దరిల్లిపోయే ఈవెంట్లు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, అటు ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఒక రేంజ్లో ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట. అటు జాన్వీ కపూర్ కావచ్చు, ఇటు రామ్ చరణ్ గారు కావచ్చు, మిగతా కొంతమంది అటు బాలీవుడ్కి సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా దీంట్లో నటించడం కూడా జరిగింది. వాళ్ళందరితో కూడా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను కావచ్చు, ఈవెంట్స్ని ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు జూన్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని చాలా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమా అవుట్పుట్ చాలా అద్భుతం అంటే అద్భుతంగా వచ్చిందట. సో దాన్ని ఇంకా ఒక రేంజ్లో చూపించడం కోసం, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో ఈసారి పెద్దితో పరిచయం చేయడం కోసం చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బుచ్చిబాబు సానా గారు ఇచ్చినటువంటి ఈ అప్డేట్ మెగా ఫ్యాన్స్లోనే కాదు, సినిమా అభిమానుల్లో కూడా ఆనందాన్ని చూపిస్తుంది.